ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ కె సునీల్ అరెస్ట్ విషయంలో మాత్రం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ శ్రేణులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మద్యం కేసులో ఆయన అరెస్టుపై మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుపుతున్నటువంటి కూటమి ప్రభుత్వం దీన్ని ఎండగట్టేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ అరెస్ట్ అని ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఆ అక్రమ మద్యం కేసులో ఆయనకి ఏమైనా ప్రమేయం ఉందా, లేదంటే ఆ తండ్రి వారసత్వాన్ని పురుపుచ్చుకొని ఈరోజు రాజకీయాల్లో ఎదుగుతున్న అక్కసు ఆయన అక్రమ అరెస్టుకి దోహదపడిన దాని విషయం మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు అడిగి తెలుసుకొని చూస్తే కనుక అక్రమ అరెస్ట్ టేస్ట్ చేసుకుని ఈరోజు వాళ్ళయ్యారు. రేపు ఇంకా వారసులందరినీ అరెస్ట్ చేసేందుకు ఒక జాబితా రూపొందించబడ్డానికి ఇది ఒక కారణం అనుకుంటే ఆబ్వియస్లీ చెప్పుకోవచ్చండి. ఎందుకంటే రాజకీయంలో నేను జనాల బలంతో ఎదుగుదాం అనుకోవడం ఒక ఉద్దేశం అయితే, ఒకరిని అడిచేసి మనం ఎదుగుదాం అనేది ఒక ఉద్దేశం. అంటే ఏ విధంగా ఉంటుందంటే, ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే ఎదురు తిరుగుతారో అలాంటి నాయకులను మనం ముందే అడిచేస్తే జనాలు భయపడతారు కదా అనే ఆలోచనతో ఎవరైతే బీసీ నాయకులు ఉన్నారో, ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్న నాయకులు ఉన్నారో అలాంటి వ్యక్తులను అణిచివేసి, వాళ్ళ వారసులను అణిచివేసి, వాళ్ళ తాలూకు బిజినెస్ యాక్టివిటీస్ అన్ని అణిచివేసే విధానంలో తీసుకునే ఆలోచనే చంద్రబాబు నాయుడు గారిది. ఇది చూస్తే కనుక ఆయన తండ్రి వారసత్వంగా ఈరోజు రాజకీయంగా లైమ్లైట్లోకి వస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటరీ స్థానాన్ని పోటీ చేసి ఓడిపోయారు. కానీ మళ్ళీ రేపు 29కి ఆయన తాలూకా చరిస్మా చాటుకునేందుకు ఆయన ప్లాట్ఫారం బలంగా ఉద్దేశంతోనే ఈ కేసులో ఇరికించారనుకో. ఆబ్వియస్లీ అండి, జనాల్లో మా పార్టీకి బలం ఉంది, అలాగే నాగేశ్వరరావు గారు అబ్బాయిని మా సునీల్ అన్న కూడా చాలా ఉంది. ఆల్రెడీ ఎంపీగా కంటెస్ట్ చేశాడు కూడా. జనాల్లో ఆయనకంటూ చాలా ఒక స్ట్రాంగ్ బేస్ అనేది ఏర్పడిపోయింది. ఇప్పుడు అలాంటి నాయకుడిని జనాల నుంచి బయటకు వేరు చేయలేం. ఏం చేయాలి? ఒక లేని స్కామ్ని ఆయన మీద పెట్టి ఆయన రాజకీయాన్ని హననం చేయించారు. అది ఏమవుతుంది? అప్పుడు జనాల్లో లేనిపోయిన ఆలోచనలు క్రియేట్ అయిపోయి నిజంగా ఆయన చేయకపోయినా సరే చేశాడనే ఉద్దేశాన్ని తీసుకొచ్చి లేనిపోయిన మేకప్ రాజకీయాలు అనమాట, లేని వాటిని ఆయనకు అద్దేస్తున్నారు. ఆయన మొహానికి అద్దేసి ఏంటంటే, మనకు ఒక సామెత ఉంటుంది, గొడ్డు కాల్చేసి మొహం మీద వేసేస్తే కాల్చింది ఈడు, పొగొచ్చింది ఆడి దగ్గర నుంచి. ఇప్పుడు ఏం జరుగుతుంది? జనాల్ని మభ్యపెట్టి జనాల్ని మాయ చేసి రాజకీయాలు చేయడం తప్ప నిజమైన గవర్నెన్స్ అనేది తెలుగుదేశం పార్టీకి కానీ, ఆ రోజు ఇప్పుడు ఎవరైతే రూలింగ్ ఉన్నారో చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ కానీ రాలేదు, చేయలేరు కూడా. బీసీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజకీయంగా అంచెలంచెలుగా ఎదుగుతున్న వారిని టార్గెట్ చేస్తున్నటువంటి ఈ అరెస్టుల పరంపరను ఏ విధంగా తీసుకోవచ్చు? రెడ్ బుక్ రాజ్యాంగ అమలుకు 2 ఏళ్ళైనా కూడా ఇంకా కొనసాగుతుంది అనుకోవచ్చా? రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తారని శ్రీ లోకేష్ గారు చెప్పారు, అమలు చేస్తున్నారు. అది మాకు కూడా అలవాటు అయిపోయింది. దానికి ప్రతిఫలం ఏంటనేది అతను చూస్తారు, మేము కూడా చూస్తాం, మీరు కూడా సాక్ష్యం. కానీ ఈరోజు అమాయకులైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, బీసీకి సంబంధించిన వ్యక్తులు, ఒక యాదవ్ కులంలో పుట్టి యాదవ్ కులంలో అంచెంచెలుగా ఎదిగి కారుమూరు నాగేశ్వరరావు గారు ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఈరోజు ఒక మంత్రి స్థాయికి వచ్చి ఈరోజు పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఉన్నతమైన పదవి, పార్టీ పదవి ఏదైతే రీజనల్ కోఆర్డినేటర్ ఉందో ఆ పదవి చేపడుతూ, అలాగే వాళ్ళ అబ్బాయి సునీల్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఉన్నత చదువులు అభ్యసించి సౌమ్యుడు, మంచివాడు, ఎక్కడ వివాదాలు లేని వ్యక్తి, అలాంటి వ్యక్తి పైన కూడా కేసులు బనాయించి దొంగ కేసులు పెట్టి, అసలు మద్యం కేసుతో సంబంధం లేని వ్యక్తి. అది ఏంటంటే, మద్యం కేసు వేరు, మద్యం కేసు సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ వేరు. ఒక ట్రాన్స్పోర్టేషన్లో చిన్న మొత్తం ఏదైతే ఉందో అది కూడా ఈడీ అని చెప్పి అది చూపించి ఇది చూపించి మభ్యపెట్టి ఓ బీసీల మీద టార్గెట్ పెట్టే విధానం ఈరోజు చాలా వాళ్ళు అనుభవిస్తారని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తారు. అక్రమ మద్యం కేసుల్లో అరెస్టుల పరంపర, కేసుల పరంపర కొనసాగుతుంది. ఇంకా చివరాంకానికి ఫైనల్ జగన్నే టార్గెట్ చేసేందుకు ఈడీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే పెద్ద పెద్ద తలకాయలందరూ కూడా ఇలా కేసులు ఇరిగిస్తున్నారంటే, మీకు ఎవరిని ఏది టార్గెట్ చేసినా ఒకటైతే నిజం, లేని కేసుని ఎంతవరకు వాళ్ళు చేయగలరు? అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు డ్రామా ఆడగలరు. కానీ దానికి ప్రతిదానికి కూడా ప్రజాస్వామ్యంలో పద్ధతులు ఉంటాయి. కోర్టులు ఉన్నాయి, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, అలాగే రకరకాల రిలీఫ్స్ ఉన్నాయి. కాబట్టి నాకు తెలిసి ఈరోజు మద్యం కేసులో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసింది అది ఏమైంది? అందరికీ బెయిల్స్ అందరూ కూడా పొందారు. ఈరోజు లేని కేసును మీరు ఆపాదించి చేయాలి అనే ఉద్దేశం ఏదైతే ఉందో అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం.
గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి టచ్ చేసే విధంగా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా కోర్టులు అడ్డుకుంటాయని చెప్పేసి, అలాగే మా అందరికీ కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం, పూర్తిగా విశ్వాసం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని చెప్పేసి, అలాగే ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ కూడా మేమందరం కూడా నివేదించి, నిన్న ఉదాహరణకి గవర్నర్ గారికి కలిసిన సందర్భం, శ్రీ బొత్స సత్యనారాయణ గారు ప్రతిపక్ష నేతగా వెళ్ళి గవర్నర్ గారికి ఇచ్చిన సందర్భం, ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ దేశంలో ఉన్నాయి కాబట్టి మేమందరికీ కూడా వాళ్ళకి అప్పీల్ చేసే సందర్భం ఉంటుందని చెప్పేసి, మా అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవే కాకుండా ప్రజలు పెద్ద ఎత్తున మా కవచంలాగా కాపాడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అక్రమ కేసులు, అదేవిధంగా అరెస్టులు ఎలా తీసుకోవచ్చు? జిల్లాల్లో ఉన్నటువంటి యువజన నాయకులు కావచ్చు, బీసీ నాయకులు అందరూ కూడాను ఈ అరెస్టుపై మాత్రం తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకుల్ని టార్గెట్ చేయడం అనుకున్న ఆంతర్యం ఏంటంటే, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట రాష్ట్రంలో మా విభాగాల నుంచి కానీ మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేర ఎక్కడ ఎటువంటి అన్యాయాన్ని మేము ప్రశ్నించినా, అండ్ సెకండ్ డే ఏదో ఒక అరెస్ట్ జరుగుతుంది. గత 2 సంవత్సరాలుగా మనం ఒకసారి పరిశీలిస్తే పూర్తిగా కూడా ఇటువంటి సందర్భాలే మనం చూస్తున్నాం. ఒక కన్స్ట్రక్టివ్గా మీరు ప్యాక్తో మేడ కడితే ఎన్ని రోజులు ఉంటుంది? ఒక తప్పుడు కేసు పెట్టి ఎంతోమందిని అరెస్ట్ చేశారు మిథునన్న నుంచి. ఏం జరిగింది? కోర్టు చేవాట్లు పెట్టింది. ఈరోజు ఈడీ ఈరోజు ఆయనకి సంబంధం లేని ఈ లిక్కర్ కేసులో ట్రాన్స్పోర్టేషన్ బెవరేజెస్ కార్పొరేషను ఇదంతా కూడా 2019 నుంచి 24 వరకు కూడా పూర్తిగా ప్రభుత్వమే మద్యం విక్రయించింది, అమ్మకాలు జరిపింది. ఇందులో మిగిలిన వ్యక్తులకి ఏం సంబంధం ఉంటుంది? ఇది పూర్తిగా కూడా ఏం చేయలేక, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మేము ఎప్పుడు ప్రశ్నిస్తే నెక్స్ట్ డే వెరీ నెక్స్ట్ డే ఒక అరెస్ట్. ఈరోజు అణగాని వర్గాలకి చెందిన ఒక బీసీ కుటుంబానికి చెందినటువంటి అత్యంత రైతు సామాన్య కుటుంబం నుంచి వచ్చిన కారుమూరు నాగేశ్వరరావు లాంటి వాళ్ళ కుటుంబాన్ని పూర్తిగా కూడా రాయలసీమలో కొన్ని కుటుంబాలని, విజయవాడలో కొంతమందిని, ఈరోజు ఉభయ గోదావరి, ఇంకా ప్రతి ప్రాంతంలో కూడా ఎవరైతే జగనన్నకి మద్దతుగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న నాయకులు ఇళ్లల మీద సోదాలు చేసి తప్పుడు కేసులు పెట్టి ఎన్ని రోజులు నడుస్తుందండి? ఏమైనా యూఆర్ నాట్ ఏ పర్మనెంట్ గవర్నమెంట్, మీకు 5 ఏళ్ళకే రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చారు కదా, ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది. ఇది సునకానందం. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలందరి నాయకుల్ని కూడా భయభ్రాంతులకు గురి చేసి ఏదో పర్మనెంట్గా నేను వచ్చేస్తానని పకటగలకి అంటూ ఉన్నారు. ఇది బీసీలను అనగదొక్కితే మన రాష్ట్రమే బీసీల రాష్ట్రం. ఎక్కడ మన శ్రీకాకుళం జిల్లా నుంచి తీసుకుంటే రాష్ట్రంలో అత్యధిక శాతం బీసీలే ఉన్నారు. అది ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్ని కేసులు మీరు పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయ పోరాటం చేస్తాం. మా నాయకులకి అండగా మేము అందరం ఉంటామని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తాం. సునీల్, అక్రమ అరెస్ట్ విషయంలో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక యువజన నాయకుడు ఈరోజు రాజకీయంగా ఎదుగుతున్నాడని అక్కస్తోనే గత ప్రభుత్వ హయాంలో మద్యం అంతా కూడాను ప్రభుత్వ అధికారులు కనుసైకిల్లో విక్రయాలు జరిపితే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో తనకు లేని సంబంధాన్ని అంటగట్టి అరెస్ట్ చేయడం విషయాన్ని మాత్రం బీసీ నేతలను అణగదొక్కేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరిని ఎండగడతాం. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఏ కార్యక్రమం నిర్వహించినా ఆ కార్యక్రమం నిర్వహణకు అడ్డుకునేందుకే ఈ అక్రమ అరెస్టులు చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రజలే వీరికి తగిన బుద్ధి చెప్తారని చెప్పి వారు మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఈ అరెస్టుల పరపర కొనసాగుతుందా, లేక కూటమి ప్రభుత్వం సుపరిపాలన పేరుతో 2 ఏళ్లుగా పాలన సక్సెస్ గా వెళ్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇటువంటి అక్రమ అరెస్టుల పర్వాన్ని ఆపుతారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.